ఒక కొంతమంది కోయ తెగవారు అతన్ని పట్టుకొని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఒక ముగ్గురు యవనస్తులు వారి బారి నుండి రాజుగారు కుమారుణ్ణి కాపాడారు చనిపోకుండా. ఆ విషయం రాజుగారికి తెలిసినప్పుడు, నా కుమారుడు ప్రాణాలు మీరు కాపాడారు, ఏదో ఒక బహుమానం మీకు ఇస్తాను కోరుకోండి అన్నప్పుడు, ఒకడేమో నాకు పెళ్లి చేయండి, మంచి అమ్మాయిని తెచ్చి అని చెప్పి అడిగాడు. రాజుగారు ఆ యవనస్తునికి చక్కగా పెళ్లి చేసి పంపించాడు. రెండో వాడిని అడిగాడు, ఏం కావాలి నీకంటే, నాకు బంగారు వెండి కావాలని అడిగాడు. ఎంత కావాలో తీసుకొని మూటలు బంగారు వెండి ఒక వ్యక్తికి ఇచ్చి పంపాడు. మూడో వ్యక్తి ఏం చెప్పట్లేదు. ఏం కావాలి నీకు కోరుకో అంటే, రాజా ఒకరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలు, నువ్వు మాతో ఉంటే చాలు అని కోరుకున్నాడు. సరే, ముందుగా వాళ్ళ ఊరు ఎలా ఉందంటే ఇలాగనే ఉంది, రోడ్లు సరిలేవు. సరే